హనుమకొండ జిల్లా వేలేరు సమీపంలో మట్టి మాఫియా బరితెగిస్తోంది. కన్నారం గ్రామ చెరువు నుండి ఇటుక బట్టీలను అక్రమంగా రవాణా చేస్తూ వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. ఈ వ్యవహారంపై పోలీసులకు సమాచారం అందించిన రవికుమార్పై మట్టి మాఫియా చితకబాదారు. వేలేరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాధిత గ్రామస్తులు మట్టి మాఫియాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. లో అక్రమంగా మట్టి నల్లమట్టిని ఇటుక బట్టీలకు జేసీబీ వాళ్ళు ట్రాక్టర్ కలిసి తరలిస్తా అంటే నేను పోయి నాగారం ఇటుక బట్టికి పోతాను. ఇది వద్దు, మన చెర్ల మట్టి మన పొలాలలో పోసుకుంటే మనకు మంచిగా ఉంటుంది. చెర్ల ఈ మట్టి తీస్తే నీళ్లు ఇనుకుతాయి, తొందరగా చెరువు ఎండిపోతుంది. చెర్ల మట్టి తీయద్దు, ఏ పర్మిషన్ లేకుండా తీస్తా అంటే నేను ఆపించిన తర్వాత ఇంకిద్దరు ముగ్గురు పెద్ద మనుషులు వచ్చి ఏనిది చెరువు లోతవుతుందంటే నేను సపరేట్గా ఇంటికి పోయిన. అక్కడ నుండి పోయిన తర్వాత వీళ్ళు అట్నే నడుస్తా అంటే బండ్లు విలేకరులు వచ్చారట. విలేకరులు వచ్చి 20,000 విలేకరులు తీసుకున్నారట. 30,000 రూపాయలు తరుగుపుల పిఎస్ వాళ్ళు తీసుకున్నారట. 50,000 ఇరవై దండగైంది, వీళ్ళు కొట్టాలని అనుకుంటారు. అంటే నేను ఒక్కరికి కూడా నేను ఫోన్ చేయలేదు. ఫోన్ చేసేది ఉంటే రుజువు చేయదు. ఆ 50,000కు 50,000 నేను ఇస్తా అని నేను అనుకుంటూ వచ్చిన. రాత్రి 9:30కు మల్లమజయ్కి చిట్టి, మా ముదిరా సంఘం చిట్టి జరిగింది. అయితే అతనికి డబ్బులు ఇద్దామని అతని ఇంటి దగ్గరికి పోయినా. నేను పోయేటాలకు నన్ను వీడే 50,000 దండగా చేసిండు, వీడిని కొట్టాలి అది ఇది అని తిడతా అంటే అరే తిట్టకుర్రి, నేను ఎవరికి ఫోన్ చేయలేదు, నేను నా తప్పేం లేదు, నేను ఎవరికి చేయలేదు, ఎందుకు మీరు 50,000 ఇచ్చారు, ఇవ్వాల్సిన పనే ఉన్నదని నేను అన్నా. తెల్లరంగా అడుగుదామని అన్నా. నలుగురు మొత్తం ఏకమై మొత్తం ఎక్కడ పడితే అక్కడ ఈడ కొట్టిరు, ఈడ కాలుకు కొట్టిరు, మొత్తం కింద పండేసి బొర్లించుకుంటా నలుగురు బాగా ఎట్లా పడితే అక్కట్లా గుద్దిరు. వీళ్ళ పైన చర్య తీసుకోవాలని మేడానికి పిటిషన్ ఇచ్చిన ఈరోజు. రైట్, చూస్తున్నాం కదా, హనుమకొండ జిల్లాలో మట్టి మాఫియా అయితే చెలరేగిపోతోంది. ఇక కన్నారం గ్రామ చెరువు నుండి భారీగా ఇటుక బట్టీలకు అక్రమంగా మట్టిని తవ్వుతున్నారు. అడిగిన వారిపై చేయి చేసుకుంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సతీష్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి సతీష్. కన్నారం చెరువులోని మట్టిని అక్రమంగా తరలిస్తూ అనుమతి లేకుండా ఇస్తారు. దానిపై మాట్లాడినటువంటి సమస్యలపైన చేసుకోవాలనుకున్నారు. దానికి కన్నారం చెరువు నుంచి అక్రమంగా ఇటుక బట్టీలకు మట్టి తరలిస్తున్నటువంటి విషయాన్ని దేశంగా సహాయం అధికారులు ప్రయత్నం చేసినటువంటి రవికుమార్ అనేటువంటి యువకుడి పైన దాడికి పాల్పడి ఆగ్రహానికి గుర్తించినటువంటి పరిస్థితి. మొత్తానికి పాల్పడడంతో పాటు ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి వాళ్ళ పైన